హాయ్ హలో నమస్తే, నేను మీ బిల్డప్ బాబాయ్. చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేనైతే రాజమండ్రిలో ఉన్నాను. ఇదిగో గోదావరిలో మొత్తం ఈ షిప్ ఎక్కి అక్కడ కనపడుతుంది కదా, షిప్ ఎక్కి గోదావరి మొత్తం కూడా మీకు మధ్యలోకి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి. అసలు ఈ బ్రిడ్జెస్ ఎప్పుడు కట్టారు, అసలు ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి మీకు అంతా కూడా వివరిస్తాను. మీకోసం ఇదిగో దెబ్బ తగిలినా సరే చూపించమ్మా కెమెరామ్యాన్. దెబ్బ తగిలినా సరే మీకోసం అట్లనే కుంటుకుంటా వచ్చి మీకోసం వీడియోలు చేస్తున్నాను. కొంచెం నా కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే కామెంట్ అయితే చేయండి, ఎలాంటి వీడియో కావాలో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఈ వీడియో షేర్ చేయండి. సో అలానే ఇదిగో చూసారు కదా, ఎంత దెబ్బ ఉన్నా సరే కాలిపోతున్నా సరే మీకోసం అని చెప్పేసి వీడియోలు చేయడానికి ఎండలో బయలుదేరి రావడం జరిగింది. సో చలో మనం ఇప్పుడైతే షిప్ ఎక్కుదాం. ఇక డ్రైవర్ గారు లోపల ఉన్నారు, ఇంకా రాలే, టైం అవ్వలేదండి. డ్రైవర్ గారు వస్తారా? ఆయన చెప్పండి బాబా. ఆయనకి 500 ఇవ్వలేము ఆయనకి. ఎంత ఇమ్మంటారు? 500 అండి. 7 రూపాయలు ఇంటికాడ ఉంటాం కానీ ఇక్కడ ఎందుకు వస్తాం కానీ బాబు. అదో మా డ్రైవర్ గారు చూడండి, కనపడుతున్నారా? పడవ అయితే బయలుదేరిపోయింది, మామూలుగా లేదు. ఇప్పుడు చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది పడవ. ఇంచుమించు గోదావరి మధ్యలో అయితే వెళ్ళిపోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మీ అందరి కోసం రిస్క్ తీసుకుని పడవ అయితే ఎక్కాను అనమాట. దాదాపుగా గోదావరి మధ్యలో అయితే వెళ్ళిపోయాం మనం. చూసారంటే ఇది అక్కడ బయలుదేరాం అనమాట. అది మనుషులు ఉన్నారు కదా, అక్కడ బయలుదేరాం. ఏం పేరండి మీది? సత్యం గారు. 5 అక్కడ ఉన్నారండి. హ్యాపీయా? రైట్. సో గోదావరి మధ్యలో అయితే మనం వచ్చేసాం అనమాట. ఇదిగో ట్రైన్ వెళ్తుంది. ఇదిగో చూసారంటే ఇదిగో బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. కింద ట్రైన్ వెళ్తుంది, పైన ఏమో లారీలు బస్సులు వెళ్తూ ఉంటాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. టికెట్ వచ్చేసి 70 రూపాయలు అనమాట. పిల్లలకైనా అంతే, పెద్దవాళ్ళకైనా అంతే. 6 సంవత్సరాలు దాటితే కనుక 70 రూపాయలు కట్టాలి. ఇదిగో బ్రిడ్జ్ అయితే మా వెనకాల కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ అంతా కూడా చాలా రిస్క్ తీసుకుని మీకోసం నేను బ్రిడ్జి అంతా గోదావరి అంతా చూపిస్తున్నాను. అండ్ వీలైతే రేపు స్పీడ్ బోట్ తీసుకుని ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను, చూస్తూనే ఉండండి. దాదాపుగా గోదావరి మధ్యలోకి అయితే మనం వచ్చేసాం భయ్యా. ఇదిగో బ్రిడ్జ్ చూసారంటే ఇదిగో కనబడుతుంది కదా బ్రిడ్జ్. బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తున్నాం. వావ్, ఇప్పుడే బ్రిడ్జ్ క్రాస్ చేసింది అనమాట. వెనకాల మీకు కనబడుతుంది బ్రిడ్జ్.
చాలా చాలా హ్యాపీగా ఉంది. గాలి కూడా వేస్తుంది బాగానే. సో ఈ గాలికి కెమెరా కూడా ఊగిపోతుంది అనమాట. చూసారా బ్రిడ్జ్ కనపడుతుందా మీకు? ఏం లేదండి, చెప్పండి. సత్యం గారు, మధ్యలో ఉన్నాం మనం. మధ్యలోకి వచ్చామా ఏంటి? మీరు నడపలేని పడవా? అవునా, మీరు స్టెప్ డ్రైవరా? ఇప్పుడు పడవ కాదండి, పెద్ద పెద్ద లాంచీలు తోలారా మీరు? తోలేరా? ఇది ఇది ఇక్కడ తిప్పేస్తా అంతేనా? ఇంకా మధ్యలో ఆపుతారా? ఓకే, ఇది సొరంగం అండి. సొరంగం అంట. ఎంత లోతు ఉంటుంది సత్యం గారు ఇది? 60 అడుగులు. 60 అడుగులు లోతు ఉంటుందంట. ఇక మామూలుగా ఉండదు ఇక, ఎందుకంటే ఇక్కడ పడవ కూడా ఆఫ్ చేశారు, సరదాగా చూస్తారని ప్రయాణికులందరూ కూడా. చూసారు, అదిగో ఒక అన్న అయితే బోట్ లో ఫిషింగ్ అండి, అది చేపలు పడుతున్నాడా? అచ్చా అచ్చా అచ్చా, పైన ట్రైన్ లో. ఓకే, ఇదిగో చూస్తున్నాడు కదా సొరంగం అనమాట. ఈ ట్రైన్ లో నుంచి అదిగో సొరంగం చూసారంటే అదిగో 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 సొరంగం చాలా బాగుంది. కింద ట్రైన్ వెళ్తా ఉంటుంది, పైన అయితే బస్సులు లారీలు వెళ్తా ఉంటాయి అనమాట. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టింది కదండి బ్రిడ్జ్ ఇది? మన వాళ్ళే కట్టారా? ఈ మధ్య కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. అచ్చా, అది బ్రిటిష్ వాళ్ళు కట్టిందట. ఈ తమ్ముడు ఉన్నాడు కదా, ఈ తమ్ముడు వచ్చేసి ఆ మనీ వేస్తారు కదా, చిల్లర కాయిన్స్, అవన్నీ కూడా మ్యాగ్నెట్ తో తీసి ఆ పడవలో వేసుకుని తీస్తూ ఉంటాడు అనమాట. రోజు మరి ఎంత సంపాదిస్తాడో మనకైతే తెలియదు, కానీ చాలా కష్టపడుతున్నాడు ఒక్కడే పాపం. ఆ గాలి కూడా బాగా వేస్తుంది, ఆ బోట్ కూడా తొయలేకపోతున్నాడు పాపం. సో ఇక్కడ వచ్చేసి 60 అడుగులు ఉంటుంది అనమాట. పడవ కూడా చాలా స్లోగా పానిస్తున్నాడు బాబాయ్. అయితే ఇదిగో స్పీడ్ బోటు, మామూలు స్పీడ్ లో వెళ్తలేదు బోటు. ఓ కేక. చాలా బాగుంది, నైస్. నిజంగా 70 రూపాయలు వర్తే, ఎందుకంటే ఇవన్నీ తిప్పాలంటే చాలా కష్టం కదా, రిస్క్ తో పడిన కూడి అది. గవర్నమెంట్ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ అప్ అనమాట, ఎందుకంటే 70 రూపాయలకి ఈ గోదావరిలో అందరూ తిప్పుతున్నారు. చాలా చాలా సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గోదావరిలో నేను ప్రయాణం చేస్తానంటే మన బిల్డప్ బాబాయ్ మామూలు విషయం కాదు. ఇంక మరి 15 నిమిషాల్లో మనం అయితే మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ లోపు అందరిని కూడా ప్రయాణికులందరినీ కూడా అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి అని చెప్పేసి అడుగుదాం. ఇలా చూసారంటే మధ్యలో ఉన్నాం అనమాట మనం. చాలా మధ్యలో ఉన్నాం. అలలు కూడా బాగా కొడుతున్నాయి. సత్యం గారు, పడవ ఊగుతుంది ఏంటండి? మరి మిమ్మల్ని చూస్తే ఏం ఊగుద్దో? అంతే అంటారా? ఇద్దరు ఎప్పుడు ఊగుతా ఉంటారు? ఇద్దరు ఎప్పుడు ఊగుతా ఉంటారు? సత్యం గారు చాలా మంచి వాళ్ళు అనమాట, జోకులు వేస్తూ ఉంటారు. నేషనల్ డ్రైవర్ అయినా అంతే కదండి? నేషనల్ అండి, చూపించండి మాకు. ఓ ఎంప్లాయ్ ఐడి కార్డ్ పి సత్యం గారు 1307. పడవ మధ్యలో ఉంది సత్యం గారు. ఇప్పుడుంది మధ్యలో కరెక్ట్ గా. అది బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఆల్వా. అవునండి, వెనకాల బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళు కట్టింది అనమాట. ఓకే, ధవళేశ్వరం బ్రిడ్జి అంతేనా? ధవళేశ్వరం బ్యారేజ్ అది.
ధవళేశ్వరం బ్యారేజ్ అది. ఓకే రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ డెవలప్ ఓకే. ఇదిగో చూశారు కదా, ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది బ్రిడ్జి మీద నుంచి. జూమ్ చేస్తున్నాను చూడండి. ఊ చిక్కు 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 చిక్కు. ట్రైన్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు అయ్యా, చాలా స్పీడ్ వెళ్తుంది ట్రైన్. సారీ, ట్రైన్ కాదు, అది గూడ్స్ అండి. సత్తి గారు మమ్మల్ని మోసం చేశారండి. మాకు కనపడతలేదు, కళ్ళ పెట్టాం కదా సత్తి గారు, కళ్ళ పెట్టాం కదా కనపడలేదు. మీరు ప్లేన్ పెట్టారు, మేమేమో డార్క్ పెట్టాం, మాకేం కనపడుతుంది చెప్పండి. ఎవరన్నా సాంగ్ పాడండి సత్యం గారు. రాదా? నాకు రావండి. సో చూసినట్లయితే మనం తిరిగి అదిగో అక్కడ షిప్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. మనం అక్కడే ఎక్కాం మనం, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి ఆపుతారనమాట. 70 రూపాయలకి సవక. ఓకే, దీని పేరేంటండి? యవలా బ్రిడ్జి అంట. ఎన్నాళ్ళు అవుతుందండి ఇది కట్టి? 120 సంవత్సరాలు అవుతుంది. 125 సంవత్సరాలు అవుతుందండి బ్రిడ్జి కట్టి. చూసారా ఎంత పొడుగుందో? 100 సంవత్సరాలకు ఆఫ్ చేస్తారు. 100 సంవత్సరాలకు ఆఫ్ చేశారండి. ఇప్పుడు రన్నింగ్ లో లేదండి ఇది. ఇంకా స్పీడ్ బోట్ వెళ్తుంది చూడండి, చాలా స్పీడ్ బోట్లు. పేపర్ మిల్. అవునండి, ఆంధ్ర పేపర్ మిల్. అచ్చా కనపడేది. ఓకే ఓకే, అవునవునండి. కోట్లింగాల రేవు ఫేమస్ బాగా. పుష్కరాలకి బాగా రష్ ఉంటుంది అనుకుంటండి. ఓకే, పుష్కరాల రేవు అదనమాట. అది కనపడుతుంది కదా, అది వచ్చేసి పుష్కరాల రేవు అనమాట. అక్కడే ఆరతిస్తారు. అక్కడే ఎర్రగా చూసారా? ఓకే, కనపడుతుందండి. అక్కడే స్నానాలు చేస్తారు, అక్కడే పూజలు అన్ని కూడా జరుగుతాయి. పడవుతుంది ఏంటండి సత్యం గారు? బ్రిటిష్ వాళ్ళు కట్టిన మన బ్రిడ్జికి అయితే వచ్చేసాం అనమాట. చూసారా, అదిగో దగ్గర కనపడుతుంది విజువల్స్ లో చూడండి. ఇదైతే దాదాపుగా 150 సంవత్సరాలండి. 125 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కట్టారన్నమాట. 120 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి ఇంకా ఉందంటే చాలా గ్రేటు. దాదాపుగా ఈ బ్రిడ్జి ఆఫ్ చేసి ఎన్నాళ్ళు అవుతుందండి? 20 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ అనేది స్టాప్ చేశారు అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. అసలు రాజమండ్రికి ఇదేనండి అందం, అవునా కాదా సత్యం గారు? అవును, అందుకే ఆఫ్ చేశారు. వావ్, ఇవేండి అందాలు, గోదావరి అందాలు ఇవేండి బాబు. బాబు సత్యం గారు అండి, సత్యం గారు మామూలు కాదు. గోదావరిలు అంటారా బాబు. వావ్, ఇదో బ్రిడ్జ్ అనమాట. అక్కడ కనపడుతుంది అదేంటండి బ్రిడ్జి? ఓకే, హైవే. రాజుగారి కోట ఈ పక్కన కనపడుతుంది అదేండి. పాత బిల్డింగ్. ఓకే ఓకే, రాజుగారి కోట అది కనపడేది. చిత్రాంగి గెస్ట్ హౌస్. చిత్రాంగి రాజుగారి కోట ఇంకో పాత. ఓకే ఓకే, కనపడుతుంది. రత్నాంగి చిత్రాంగి ఇద్దరు భార్యలు ఉండేవారట. ఇద్దరు భార్యలు. రాజరాజు ఓకే, దీంట్లో రత్నాన్ని పెట్టేవారంట. అచ్చా, చిత్రాన్ని పెట్టేవారట. అందుకే ఇక్కడ చిత్రాంగి గెస్ట్ హౌస్. ఇది రాజుగారి కోటమాని, ఇది కోటగుమ్మని పేరు వచ్చింది. అచ్చా, తోటగుమ్మానికి అంటే కోటగుమ్మాని పేరు ఎందుకు వచ్చిందంటే రాజుగారి కోటమాల. చిత్రాంగి రాజుగారి కోటమాలని. రాజుగారి తోటమాల కాబట్టి కోటగుమ్మ అని పేరు వచ్చింది. సో అలానే చిత్రాంగి పేరు. అచ్చా. సో కోటగుమ్మంలో బట్టలు కూడా ఫేమస్ అంట సత్యం గారు, కరెక్టేనా? అవునా కదా? బా, రాజమండ్రి అందాలంటే ఇవండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కదా, కోటిలింగాలు పుష్కరాలు రేవు అనమాట. పుష్కరాలకి రేవు అంటారు.
పుస్తకాలకి విపరీతమైన జనం, కోట్ల మంది వస్తారు. ఎందుకంటే నేను కూడా వన్ టైం వచ్చాను. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి పుస్తకాలు. 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది పుస్తకాలు అనమాట. ఈ పుస్తకాలకి ఇక్కడ చాలా మంది ప్రజలు తండోపతండంగా వచ్చి స్నానాలు చేసి పూజలు చేసుకుని వెళ్తారు. సో అలానే ఆరతిస్తారు, గోదావరి అమ్మకి ఆరతిస్తారు అనమాట. బాబా బాబా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది సత్యం గారు. ఈ ఫీలింగ్ చాలా హ్యాపీ. మమ్మల్ని కూడా హ్యాపీ. బాబా, సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు. టైం అయిపోయింది అన్నమాట. మనకు కూడా టైం అయిపోయింది. ఒడ్డుకు వచ్చేస్తున్నాం. హాయ్ హాయ్ హాయ్. ఇదే కోట్లింగాలు రేవు అనమాట. ఇక్కడే స్నానాలు చేస్తారు అందరు కూడా. దగ్గర చూపుతున్నారు చూడండి. ఎటు వస్తుంది? ట్రైన్ వెళ్తుందా? అయ్యి బాబాయ్, ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ నిజంగా లక్కీ అండి. ఎందుకంటే మనం ఉన్నప్పుడే ట్రైన్ వెళ్తుంది. ఇంకో బోట్ వస్తుంది చూసారా, కనబడుతుందా మీకు? ఏంది? కాంటాన్ బోట్ అంట పేరు. సో మళ్ళా మనం తిరిగి కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్తాం అనమాట. ఇక అక్కడికి వెళ్ళంగానే ఎండ్ అయిపోతుంది బోటు. ఏంటంటే సత్యం గారు, ఈ జీలు అయిపోయిందా? ఎక్కడున్నారండి మీరు? అదేంటి సత్యం గారా, అప్పుడు ఆపేసి ఎట్లా? తెయ్యాలంటారు, మాతో తోపిస్తారండి. కాదు, డ్రైవర్ గారు ఎన్నాళ్ళు అయిందండి మీరు మాట్లాడే? ఏం పేరండి డ్రైవర్ గారు? అంతేనా? అచ్చా, కడపండి మీది? కడప? ఓ టైగర్, తగ్గేదేలే. గేరేసారండి? అంతేనా? ఏమండి రోజుకి ఎంతమంది వస్తున్నారండి? రోజుకి కనీసం ఒక 400 నుంచి 500 మంది దాకా వస్తున్నారు. అచ్చా, సమ్మర్ కదండి, హాలిడేస్ కదా. అవునవునండి. ఎందుకంటే పిల్లలు కూడా చాలా సంతోషకరమైన, ఎందుకు వర్షాకాలం అయితే ఎక్కలేరు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈవినింగ్ చాలా విపరీతంగా వస్తున్నారండి క్రౌడ్. ఓకే ఓకే. టికెట్ ఎంత అండి వన్ పర్సన్కి? అడల్ట్ వచ్చి 70 రూపీస్ అండి, చైల్డ్ వచ్చి 50 రూపాయలు. అంతేనా? చాలా చౌక. 22 నిమిషాలు రౌండ్ తిరుగుతుందండి, బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ రౌండ్. ఓకే. అదే స్పీడ్ బోట్ అయితే ముగ్గురు వెళ్ళొచ్చు, 500 రూపాయలు. ఓకే. స్పీడ్ బోట్ తీసుకుంటే బాగుంటుంది. స్పీడ్ బోట్ కూడా బాగుంటుంది. పెద్ద బోట్ అయితే హ్యాపీగా అలా 20 నిమిషాలు ఫ్యామిలీతో దిగచ్చు. స్పీడ్ బోట్ అయితే 7 minutes బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ రౌండ్ 3 numbers అండి. సర్టిఫికేట్
నేనైతే పెద్దది ఎక్కాను అనమాట. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇది 20 నిమిషాలు అన్నారు కానీ ఇంకా ఎక్కువసేపే తిప్పాడు. అంటే మీరు చెప్పడం 20 మినిట్స్ చెప్తాను, 22 మినిట్స్ పడుతుందండి. అక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా ఆపారు, అక్కడ బ్రిడ్జ్ కూడా ఆపారు. సాటిస్ఫై చేస్తేనే కదండి మాకు టూరిజంకి ఇన్కమ్ వచ్చింది. ఆ షిప్లో సత్యం గారు అని ఉన్నారని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అండ్ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడ రండి, ఎందుకంటే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కాబట్టి మీ పిల్లల్ని తీసుకురండి. చాలా బాగుంది ఇక్కడ గోదావరిలో. చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. టికెట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. 70 రూపాయలు ఏమవుతుంది చెప్పండి. చిన్నపిల్లలకి 50 రూపాయలు. పానీపూరి రావట్లేదండి 50 రూపాయలు. చాలామంది వచ్చి ఆనందించాల్సిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలానే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.